డిసెంబర్ 4 నుండి విజయవాడ చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజ్ 5,000 రూపాయల అన్ని రకాల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు జై భారత్ పార్టీ అధ్యక్షులు, అలాగే సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్ 1 year అయిపోయింది కాంగ్రెస్ పాలన పూర్తయిపోయి. సో ఎలా అనిపిస్తోంది మీకు? ఏది బాగా అనిపించింది, ఏది బాగాలేదనిపించింది? ఒక్కసారి క్లియర్గా చెప్పండి సార్. ముందు ఏదైనా ఒక సంవత్సరం తర్వాత మనం నిర్ణయించాల్సిన అంశాలు 3 ఉంటాయి. ఒకటి రాజకీయంగాను, రెండవది సామాజికంగాను, మూడవది ఆర్థికంగాను. ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళిందన్న దృష్టిలో చూసుకుంటే, మొదటిగా రాజకీయంగా ఎలా స్థిరపడ్డారన్న దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు ముఖ్యంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఒకటి. అంటే 10 సంవత్సరాల పాలన తర్వాత ఒక మార్పు అన్నది సర్వసాధారణంగా ప్రజలు కోరుకుంటున్న అంశం. కేంద్రంలో కూడా మనకు సరి అయిన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల గవర్నమెంట్లు కంటిన్యూ అవుతున్నాయి, కానీ జనరల్ గా ప్రజలకు చాలా ఓపిక తక్కువ ఈ మధ్యలో. కాబట్టి కొత్తదనం వాళ్ళు కోరుకుంటుంటారు. సో ఆ విధంగా చూస్తే 10 సంవత్సరాల పాలన, ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యంగా 6 హామీలు అని చెప్పేసి 6 గ్యారంటీస్ తో ప్రధానంగా వచ్చింది. సో ఈ ప్రధానమైన గ్యారంటీలు మనం ఒకసారి చూసుకుంటే అందులో మీకు ప్రధానంగా కనిపించేవి ఏంటంటే, మహిళల కోసం వాళ్ళు ప్రతి మహిళకు, అంటే అర్హులైన మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, తర్వాత గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తామని, తర్వాత ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళకు ఉచిత ప్రయాణం అన్నది ముఖ్యంగా వాళ్ళు ప్రామిస్ చేసి. ఇందులో చూసుకుంటే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, తర్వాత మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, ఈ 2 చేశారు. ఇంకా ఈ 2,500 రూపాయలు అన్నది అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా మహిళలను ఆకర్షించిన ఒక స్కీమ్ కాబట్టి అది ఎప్పుడు అమలు చేస్తారు అన్నది చూస్తున్నారు. ఆ తర్వాత రైతు భరోసా అన్నది ఒకటి ఇచ్చారు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే రైతులకు మరియు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నది హామీ ఇచ్చారు. ఆ తర్వాత అదే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి, తర్వాత ప్యాడీ క్రాప్ కి 500 రూపాయలు ఇన్సెంటివ్ బోనస్ గా ఇస్తామన్నారు. సో ఇందులో మీరు చూసుకుంటే 500 రూపాయల ఇన్సెంటివ్ అన్నది ఇచ్చి ప్యాడీ కలెక్ట్ చేస్తున్నారు అన్నది మనం చూసాం. కానీ ఇంకా ఈ రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇవ్వాల్సిన ఏదైతే వారు ఇచ్చిన హామీల్లో గ్యారంటీల్లో ఉంది అది ఇంకా అమలు అవ్వలేదు. తరువాత గృహజ్యోతి అని 200 ఫ్రీ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఇస్తామని అన్నారు, అదే అమలు చేస్తున్నారు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు అని అన్నారు, అంటే వాళ్లకు హౌస్ సైట్స్ అలాట్ చేయడము, తర్వాత 5 లక్షల రూపాయలు ఇచ్చి ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తాము. అది ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు, ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నామని చెబుతున్నారు. తర్వాత వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా 250 చదరపు గజాలు వాళ్ళకి హౌసింగ్ ప్లాట్ ఇవ్వడం అని నిర్ణయించారు. తర్వాత యువతరానికి వస్తే వాళ్ళు చెప్పిన మొదటిది ఏంటంటే విద్యా భరోసా కార్డు అన్నది 5 లక్షల రూపాయలు విలువ చేసే విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తామని. తర్వాత వచ్చేసి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నవి ప్రతి మండల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు మొన్న ప్రకటించిన దీంట్లో చూస్తే ఈ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నవి ప్రతి నియోజకవర్గంలో పెడతామన్నది మొదలు పెట్టారు. అంటే ప్రతి మండలంలో పెడతామన్నది ఎన్నికల హామీ, కానీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఈ విధమైన స్కూల్ పెడతామని. ఆ తర్వాత ముఖ్యంగా ఓల్డేజ్ పెన్షన్ ఏదైతే ఉందో అది 4,000 రూపాయలకు పెంచుతామని. తర్వాత ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని 5 లక్షల నుండి 10 లక్షలు. ఇందులో ఇంకా ఈ 4,000 రూపాయలు ఇంకా మొదలవ్వలేదు. ఈ 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ చేసినట్టు హెల్త్ మినిస్టర్ ప్రకటించారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇంకా నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయన్నది సర్వసాధారణంగా ప్రతిపక్షాలు కూడా చేస్తున్న విమర్శ. ఆ తర్వాత రాజకీయంగా చూసుకుంటే ఈ 1 సంవత్సరంలో, ఎందుకంటే ఎన్నికల్లో 65 సీట్లు వచ్చాయి మొత్తం కాంగ్రెస్ కి, 64 వారికి, ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత 39 సీట్లు బీఆర్ఎస్ కి, 8 సీట్లు బీజేపీకి, 7 సీట్లు ఎంఐఎం కి రావడం జరిగింది. అది మీరు చూసుకుంటే ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వాళ్ళు పార్టీ జంప్ అయ్యారు. దాని గురించి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అందులో సింగిల్ జడ్జి గారు 4 వారాల్లో ఈ నిర్ణయం తీసుకోవాలి అని అంటే మళ్ళా అది డివిజన్ బెంచ్కి వెళ్ళి వారు
ఈ నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని చెప్పి ఏది టైం ఫ్రేమ్ అన్నది ఫిక్స్ చేయలేదు. కాబట్టి ఈ 1 సంవత్సరంలో కూడా ఈ ప్రభుత్వం కొనసాగదు అన్న ధోరణి మొదట్లో ఉండింది. కానీ ఈ 1 సంవత్సరంలో అందరి యొక్క సహకారం వల్ల, ఆ తర్వాత కోఆర్డినేషన్ వల్ల ఈ ప్రభుత్వం బాగా ముందుకు వెళుతూ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే కేంద్రం అంటే సెంట్రల్ కాంగ్రెస్ లో కూడా ముఖ్యమంత్రి గారికి విశిష్టమైన స్థానం ఇవ్వడం జరుగుతోంది. అందుకనే ఆయన్ను ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కూడా పంపించారు. ముఖ్యంగా మీరు చూసుకుంటే మహారాష్ట్ర. సో ఈ విధంగా రాజకీయ రంగంలో మీరు చూసుకుంటే వారి ప్రస్తావన ఈ 1 సంవత్సరంలో రాజకీయంగా బలోపేతమయ్యారు. ఈ 6 గ్యారంటీల్లో చెప్పిన కొన్ని విషయాలు నేను చెప్పాను. సో ఈ విధంగా మనం ముందుకు చూసుకుంటూ వెళుతుంటే ఇండివిజువల్ సెక్టర్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అని చూడడానికి విద్య, వైద్యం అన్నవి చాలా ముఖ్యమైన రంగాలు. అందులో మీరు విద్యలో చూసుకుంటే ముఖ్యంగా డిఎస్సి ద్వారా రికార్డ్ టైంలో సుమారుగా 11,062 టీచర్ల భర్తీ వాళ్ళు చేశారు. ఇదొకటి మనం మెచ్చుకోవాల్సిందిగా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ డిఎస్సి పెండింగ్ ఉండింది. ఆ తర్వాత వచ్చేసి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నవి కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి టీచర్స్. కాబట్టి వాటన్నిటిని కూడా ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళు పూర్తి చేశారు. తర్వాత మీరు వెల్ఫేర్ హాస్టల్స్ తీసుకుంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తెలంగాణలో సుమారుగా 7,65,000 మంది విద్యార్థులు అందులో ఉంటున్నారు. వాళ్లకు డైట్ ఛార్జెస్, తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ అన్నవి సుమారుగా 40% పెంచడం జరిగింది. తర్వాత 5 ఇన్స్టాల్మెంట్ల డిఏలు పెండింగ్ ఉన్నాయి 2022 నుంచి. వాటిలో ఒక డిఏ ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానితో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అకునూరు మురళి గారు చైర్మన్ గా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అతి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన ఒక విషయం అంటే ఒకటి యువతరానికి కానీ విద్యారంగంలో కానీ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అన్నది ఒకటి ప్రధానంగా చూడాలి. ఇది పిపిపి మోడల్లో వారు మొదలు పెట్టారు. అంటే మొదటి సంవత్సరం సుమారుగా ఒక 2,000 మంది యువతరానికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ తరువాత ప్రతి సంవత్సరం 20,000 మందికి ట్రైనింగ్ 17 కోర్సుల్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నిర్ణయం. ఇది స్వాగతించాల్సిన నిర్ణయం. ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే అటు కేంద్ర ప్రభుత్వం చూసినా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చూసినా నైపుణ్య అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు కాలేజెస్లోనూ, ఇంజనీరింగ్ కాలేజెస్లో పెద్దగా స్కిల్స్ దిశగా ట్రైనింగ్ వెళ్ళట్లేదు. కాబట్టి ఈ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒకటి ఏర్పాటు చేసి డిగ్రీ కోర్సులు, డిప్లొమా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సుల ద్వారా ఈ 17 రంగాల్లో ముఖ్యంగా ఫార్మా, కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకుంటే బ్యాంకింగ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, రిటైల్ రంగం కావచ్చు, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఇలా ఒక 17 ఏవైతే మార్కెట్లో వీటిల రిక్వైర్మెంట్ ఉందో వాటిని ఆలోచించి ముఖ్యంగా ఆనంద్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు అన్నది స్వాగతించాల్సి. తర్వాత ఇంతకుముందు నేనంటూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు. వాటిని మండల్ కాకుండా ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అని ఇవన్నీ కూడా పాజిటివ్ గా జరిగిన విషయం. ఆ తర్వాత చూస్తే ఈ 1 సంవత్సరంలో స్టాటిస్టిక్స్ మనం ఎప్పుడో తీస్తుంటే సుమారుగా 6,200 స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి ఈ 1 సంవత్సరం. తర్వాత వచ్చేసి 15% బడ్జెట్ కేటాయిస్తామన్నారు వీరు ఎడ్యుకేషన్ కి. మొదట్లో 7.5, ఐ థింక్ ఇప్పుడు 11.25% బడ్జెట్ కేటాయించారు. తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ అన్నది ఎప్పటి నుంచో 2022 నుంచే తెలంగాణలో పెండింగ్ ఉంది. మొన్న కూడా మీరు చూసుకుంటే చాలా కాలేజీలు వాళ్ళు కాలేజీలు మూసేసి వాళ్ళ నిరసనను కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని మొదలు పెట్టారు. అంటే పిల్లలకు ఉదయం స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పథకం, దాన్ని కూడా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ విద్యా భరోసా కార్డులు ఏవైతే ఉన్నాయో 5 లక్షలకు ఇస్తామన్నారు, వాటిని ఇంకా కొనసాగించారు. కాబట్టి ఈ విధంగా మీరు విద్యారంగం తీసుకుంటే ఈ విధమైన మార్పులు మీకు కనిపిస్తున్నాయి విద్యారంగం. తర్వాత మనం అందరం మాట్లాడుకునేది ఏంటంటే వైద్య రంగం చూసుకుంటే ఏమైందంటే గత ప్రభుత్వంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలన్నది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈసారి ఈ 1 సంవత్సరంలో కూడా సుమారు 8 కొత్త మెడికల్ కాలేజెస్ కి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణలో సుమారుగా ఒక 400 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తర్వాత ఆరోగ్యశ్రీ అన్నదాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీగా చేసి దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల కవరేజ్ కి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వైద్య రంగంలో చూస్తే మీకు ఉద్యోగాల భర్తీ కూడా సుమారుగా 7,700 హెల్త్ కేర్ పొజిషన్స్ ను ఫిల్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 7,000 మంది స్టాఫ్ నర్సులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 200 పైగా అంబులెన్సులు, కొత్త అంబులెన్సులు, తర్వాత
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అన్నది ఇది చాలా రోజుల నుంచి డిమాండ్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పాత బిల్డింగ్ లో ఉంది, దాన్ని కొత్త బిల్డింగ్ లో కట్టాలి. కాబట్టి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు గోషా మహల్లో ఏదైతే 30 ఎకరాల జాగా ఉందో అందులో మేము త్వరగా ఈ ఉస్మానియా హాస్పిటల్ అన్నది మొదలు పెడతామన్నది వారు చెప్పిన విషయం. తర్వాత ఈ మధ్యలో మీరు తెలంగాణలో చూసుకుంటే ఆహార కల్తీ అన్నది చాలా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. మీరు మొన్నే చూస్తే ఎవరో ఒక ఆవిడ కూడా ఈ మోమోస్ అని తిని ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత చాలా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అనేక చోట్ల రేట్లు చేసి సుమారుగా ఒక 500 కేసుల దాకా బుక్ చేసి 66 లక్షల దాకా ఫైన్ కలెక్ట్ చేశారు. అంటే ప్రజలకు ఆరోగ్యానికి పాడవడానికి ప్రధానమైన కారణం ఇదని గుర్తించి ఈ విధంగా చేయడం అన్నది కూడా మనం హర్షించాలి. ఆ తర్వాత జూనియర్ డాక్టర్లు చాలా రోజులు సమ్మె చేశారు. ఈ 1 సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్లకు ఫెసిలిటీస్, మంచి ఫెసిలిటీస్ కావాలని తర్వాత జరిగిన చర్చలలో వాళ్ళు సమ్మతి ప్రకటించారు. కాబట్టి ఈ విధంగా ఈ 2 రంగాలు మీరు అనలైజ్ చేస్తే అంటే పొలిటికల్ గా బాగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వచ్చేసి విద్యా వైద్య రంగాల్లో పాజిటివ్ నెగటివ్ 2 కూడా మనము చూసాం. ముఖ్యంగా ఏంటంటే వైద్య రంగంలో ఇంకా మెరుగు చాలా అవసరం. ముఖ్యంగా ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చేటట్టుగా మనం చేయాలి. దానికోసం అందరూ మంత్రులు వీరంతా నిర్ణయించుకోవాల్సిన అంశం ఏంటంటే మాకు ఏదైనా వస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. మీరు ఒకసారి చూస్తే అటువైపు కామినేని శ్రీనివాస్ గారు గత ప్రభుత్వంలో అక్కడ మంత్రిగా ఉండేవారు. వారు తన నీ రీప్లేస్మెంట్ కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేయించుకున్నారు ఆరోగ్య మంత్రి. అంటే ఏమవుతుందంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ ప్రజల్లోకి వస్తుంది. తర్వాత ఏంటంటే ఆరోగ్యశ్రీ పెంచారు 5 నుంచి 10 లక్షలకు, అది వెల్కమింగ్. కానీ ఆరోగ్యశ్రీ ఎప్పుడు వస్తుందంటే టెరిషరీ కేర్, అంటే నాకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం కానీ ఇది వస్తే. కానీ బేసిక్ గా ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ప్రాథమిక ఆరోగ్యం అన్నది మెరుగవ్వాలి. ప్రాథమిక ఆరోగ్యం అన్నది మెరుగవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సినది ప్రధానంగా. కాబట్టి ఈ 2 రంగాలు తీసుకుంటే తర్వాత ముఖ్యంగా పరిశ్రమల వైపు కూడా వెళ్ళాలి మనం. ఎందుకంటే మీరు తెలంగాణ చూసుకుంటే ఒక ఆటో పైలట్ మోడ్ లో ఉందంట. నేను ఎప్పుడు కూడా తెలంగాణ అంటే సాధారణంగా మీరు విమాన ప్రయాణం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పైలట్ అన్న వ్యక్తి టేక్ ఆఫ్ ల్యాండింగుల్లో తను హస్తక్షేపం చేసుకుంటాడు, తను ఇన్వాల్వ్ అవుతాడు. జనరల్ గా ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటో పైలట్ లో పెట్టేస్తాడు, అంటే విమానం కంప్యూటర్ సిస్టంతో నడుస్తుంది. కాబట్టి తెలంగాణ తీసుకుంటే అది ఆటో పైలట్ మోడ్లోకి వచ్చింది. అదే మీరు గత 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇంకా అది రన్వే మీదే టేక్ ఆఫ్ అవ్వాలన్న ప్రయత్నాల్లో అక్కడ జరుగుతున్నాయి. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాన్నే కొనసాగించడానికి కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా కంటిన్యూటీ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈ పరిశ్రమల రంగంలోకి మీరు వస్తే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు డావోస్ మీటింగ్ కూడా వెళ్ళారు. ఆయన సుమారుగా ఒక 40,000 కోట్లకి ఇన్వెస్ట్మెంట్లకు కమిట్మెంట్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత అమెరికా మరియు సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడి నుంచి సుమారుగా ఒక 31,500 కోట్ల కమిట్మెంట్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వీరు ఏం చేయాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్లు ఎంత త్వరగా వస్తాయి ఇక్కడికి అన్నది చూడాల్సిన ముఖ్యమైన విషయం. దానికేనే వీళ్ళు ఒక కొత్త వ్యవస్థను మొదలుపెట్టారు, టీజీ ఐపాస్. అంటే ఏవైనా క్లియరెన్సెస్, ఈ ఇన్వెస్ట్మెంట్లకు వచ్చే క్లియరెన్సెస్ అన్ని కూడా ఎండ్ టు ఎండ్ క్లియరెన్స్ అన్ని కూడా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నది ఒకటి మనం స్వాగతించాల్సిన ఒక విషయం. తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన ధోరణిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత విమెన్ ఎంటర్ప్రినర్స్, మహిళా ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో, ఉద్యోజకులు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ముందుకు వెళుతూ తర్వాత ఇండస్ట్రీస్కి ఒక్కసారి మనం వస్తే గత ప్రభుత్వం ఫార్మా సిటీ డెవలప్ చేయాలని వాళ్ళు ముఖ్యంగా కోరుకున్నారు. దానికోసం సుమారుగా ఒక 20,000 ఎకరాల్లో ఈ ఫార్మా సిటీని డెవలప్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. వీళ్ళ యొక్క వాదన ఏంటంటే ఒకే చోట అన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయాలన్నది ఒక సంకల్పం. ఇందులో భాగంగా లగచర్లలో మొన్న జరిగిన ఏదైతే ఆ గొడవలు అవి జరిగాయో అందులో ఇటువంటి ఫార్మా విలేజ్ సెటప్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు. సో ఇది మనం ముఖ్యంగా చూడాల్సింది. తర్వాత టీ హబ్ ఏదైతే గత ప్రభుత్వంలో మొదలు పెట్టారో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఒక ఇన్క్యుబేటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రధానమైన పాత్ర ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా
సో ఈ ప్రభుత్వం ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా మేము సుమారుగా 55,000 మంది ఉద్యోగాలు ఇచ్చాము అన్నది వీరు ప్రకటించారు. 55,000 ఉద్యోగాలు. ప్రధానమంత్రి గారికి కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీరు మొత్తం మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాకు ఎక్కడైనా చూపించండి, ఎక్కడైనా ఒక సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అంటే పొలిటికల్ గా ఒక ఆయన ముందుకు వెళ్ళిన అంశం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ భరోసాలు ఏవైతే ఇచ్చారో మీరు 6 గ్యారంటీస్ ఏవైతే ఇచ్చారో వాటికి తగినంత బడ్జెట్ మీ దగ్గర ఎక్కడ ఉంది అన్నది ప్రధానంగా అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే గత 10 సంవత్సరాలలో అప్పు 72,000 కోట్ల నుంచి సుమారుగా 6,70,000 కోట్లకు గత ప్రభుత్వంలో పెరిగింది అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన ఒకటి. కాబట్టి ఇటువంటి అప్పుల పరిస్థితిలో మీరిచ్చిన 6 గ్యారంటీలు ఏ విధంగా పూర్తి చేస్తారన్నది ఒక సంవత్సరం అన్నది జరిగిపోయింది. కానీ ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ మొదలవుతున్నాయి ఈ రోజు నుంచి. కాబట్టి ప్రధానంగా నిన్న కేసీఆర్ గారు కూడా ఆయన మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 6 గ్యారంటీలు ఏవైనాయో వాటి మీద ప్రభుత్వాన్ని నిలదీయండి అసెంబ్లీలో అని వారు చెప్పినట్టు చదివాను నేను ఈరోజు. అందువల్ల ముఖ్యంగా ఇందులో 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వడం అన్నది చాలా ఆర్థికంగా చాలా పెద్ద మొత్తంలో ఈ స్టేట్ బడ్జెట్ మీద పడబోతుంది. ఎందుకంటే మీరు భారం, ఎందుకంటే మహారాష్ట్రలో చూస్తే లాడ్లీ బహీన్ యోజన అని చెప్పేసి వాళ్ళు సుమారుగా 46,000 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్ లో పెట్టాల్సి వస్తుంది. అది ఎక్కడ 1,500 అయితే అదే ఇప్పుడు 2,500 అంటున్నాం. అంటే మహారాష్ట్రతో కంపేర్ చేస్తే ఇది చిన్న స్టేట్ అయినా కూడా ఈ ఆర్థిక భారం అన్నది ముఖ్యంగా. తర్వాత రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వట్లేదని చాలా మంది రైతులు, రైతు ఉద్యమ నాయకులు అంటున్నారు. ఇది సుమారుగా 15,000, తర్వాత రైతు కూలీలకు 12,000. ఇది కూడా చాలా పెద్ద మొత్తంలో రాష్ట్రం మీద ఆర్థిక భారం మోపబోతోంది. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ రాష్ట్రం ముందుకు ఎలా ఒక సంవత్సరం అయిపోయింది, ఎందుకంటే యుఫోరియా ఉంటది ఒక సంవత్సరం వచ్చామన్నది. కాబట్టి వచ్చే 4 సంవత్సరాలు మీరు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న దానికి ఈరోజు ఐ థింక్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 1 సంవత్సరంలో చేసిన వాటి గురించి మాట్లాడతానన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల సో రాబోయే కాలంలో, ఎందుకంటే ఈ ఉచితాలు అన్నవి ప్రతి రాష్ట్రాన్ని కూడా వెనక్కి తీసుకువెళ్తాం. మీరు చూసుకుంటే యాక్చువల్గా ఈ ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు అనడం ఏంటంటే సుమారుగా ఈ 1 సంవత్సరంలో మేము 52,000 కోట్లు అప్పుగా తీసుకొచ్చాం, కానీ మేము సుమారుగా 68,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ మరియు వడ్డీ చెల్లించాం అని వాళ్ళు ఈ 1 సంవత్సరంలో వాళ్ళు ఆర్థికంగా చేసిన ప్రగతి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో వీటిని ఏ విధంగా ఆర్థిక భారం పడకుండా ముందుకు తీసుకువెళ్లాలన్నది ప్రధానంగా మనం చూడాల్సిన అంశాలు. ఇది ఇనీషియల్ గా 1 సంవత్సరం మీరు చెప్తే నాకున్న అనాలిసిస్. సార్, 4th సిటీ ఒకటి అంటున్నారు చాలా మంది. 4th సిటీ అసలు అది సాధ్యం కాదు అని అంటే, లేదు సాధ్యం చేసి చూపిస్తామని చెప్పేసి సర్కార్ అంటుంది. అదొకటి ముఖ్యంగా 2 విషయాలు వీళ్ళు చెప్పేది. మొదటిది మూసీ ప్రక్షాళన, తర్వాత మూసీ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి. ఏ విధంగా ప్యారిస్ లో గానీ, తర్వాత సౌత్ కొరియాలో గానీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందని దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇక్కడ కూడా మూసీ ప్రక్షాళన, మూసీలో ఉన్న జలాలను శుద్ధీకరణ, ఆ తర్వాత ఫ్రంట్ డెవలప్మెంట్. దీని గురించి ఈ ప్రభుత్వం అప్పుడే ఈ ప్లాన్స్ ఇవి కూడా పిలిపించడం, తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర మంత్రిలో బాపు ఘాట్ పరిసరాల్లో వారికి కొంత భూమి కూడా కావాలని రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అదొకటి ముఖ్యమైన ప్రాజెక్ట్, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నది ముఖ్యమంత్రి, తర్వాత ఈ ప్రభుత్వం. మరి ప్రభుత్వాలు ప్రశ్నించేది ఈ ప్రాంతంలో మీరు అభివృద్ధి చేస్తున్నప్పుడు అక్కడ నిర్వాసితులు చాలా మంది అవుతారు, మరి వారికి ఏ విధంగా మీరు భరోసా కల్పించబోతున్నారు అన్నది ప్రధానమైన అంశం. అది చూసుకుంటే బీజేపీ వాళ్ళు అక్కడ మూసీ నిద్ర అని కూడా ఒక రోజు ముఖ్యమైన నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటించి ఆ ప్రజల యొక్క సమస్యలను మళ్ళా తీసుకురావడం జరిగింది. కాబట్టి అక్కడ ఇళ్లు లేని వారికి, లేకుంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన వాటికి 2 bedroom హౌసెస్ ఇస్తామన్నారు. ముఖ్యంగా అందరూ లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, అన్ని అనుమతులతో కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నారో
మరి వాటిని ఏ విధంగా మీరు డీల్ చేయబోతున్నారనేది ప్రధానంగా ప్రశ్నిస్తుంది. అంటే మీ ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జిహెచ్ఎంసి తర్వాత మున్సిపాలిటీస్ గ్రామ పంచాయతీలు పర్మిషన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కుదరదు అంటే ఎలా అవుతుంది? మరి వాళ్ళకి ఏమన్నా కాంపెన్సేషన్ ఇస్తారా అన్నది ఇంకొకటి. తర్వాత వచ్చేసి హైడ్రా వ్యవస్థ ఇంకోటి, అది కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిస్తున్న ప్రధానమైన అంశం. అంటే ఇది ప్రధానంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని పెట్టారు. వారు ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఈ చెరువుల పరిరక్షణ, ఆ తర్వాత వచ్చేసి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతిక్రమణల ద్వారా అవన్నీ కూడా మునిగిపోవడం వల్ల, అవన్నీ ఆక్యుపై అవడం వల్ల కొద్దిపాటి వర్షం పడినా కూడా హైదరాబాద్ లో ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కాబట్టి వీటిని తొలగించాలి. దీనిలో కూడా మళ్ళా అదే ప్రశ్నలు, ఎలాగైతే మూసీలో మనం చర్చించామో ఇక్కడ కూడా అన్ని పర్మిషన్లు తీసుకున్న వాళ్లకు మీరు ఏ విధంగా బాట చూపించబోతున్నారు అన్నది ఆలోచించాల్సిన అంశాలు. సో ఈ రెండు తర్వాత మీరు అన్నట్టు ముఖ్యమైన సిటీ ఇంకోటి డెవలప్ చేస్తాం. ఫోర్త్ అంటే శంషాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో శ్రీశైలం హైవే ఆ పరిసరాల్లో చేయాలని. యాక్చువల్ గా మీరు చూసుకుంటే గుజరాత్ లో కూడా గిఫ్ట్ సిటీ అని ఒకటి కడుతున్నారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని. అక్కడ వచ్చేసి మొత్తం ముంబైకి పోటీగా ఒక సిటీ డెవలప్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సిటీ. అక్కడ ఏంటంటే అక్కడ రాబోయే స్టాక్ ఎక్స్చేంజ్లు, మామూలుగా స్టాక్ ఎక్స్చేంజ్లు మీకు 9 నుంచి 3:30 వరకు ఉంటాయి. కానీ అక్కడ 24 గంటలు కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నట్టు అక్కడ ప్లాన్ చేస్తారు. కాబట్టి చాలా రాయితీలు ఇస్తున్నారు అక్కడ. అందువల్ల ఈ ఫోర్త్ సిటీ ఏదైతే మీరు అనుకుంటున్నారో, నేను ఈ ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే గిఫ్ట్ సిటీకి ఉన్న రాయితీలందరూ కూడా మీరు తెచ్చుకోండి. అదేవిధంగా ఈవెన్ అమరావతికి కూడా నేను అక్కడ ప్రభుత్వానికి కూడా చెప్పాను, గిఫ్ట్ సిటీకి ఏ రాయితీలు వస్తున్నాయో ఆ రాయితీలన్నీ మీరు తెచ్చుకోండి. ఎలా ప్రత్యేక హోదా ఇవ్వమని వారు అంటున్నారు, కానీ దాని బదులుగా మీరు గిఫ్ట్ సిటీకి వచ్చిన రాయితీలు కూడా మీరు తెచ్చుకోగలిగితే అక్కడ చాలా. తర్వాత ఇక్కడ ఈ ప్రభుత్వం ముఖ్యంగా మెట్రో 4th ఫేజ్ అనుకుంటాను, అది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాలని వీళ్ళ ఫండ్స్ తో చేయాలని కూడా అనుకుంటున్నాను. సో వీటన్నిటికీ ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే ఫండింగ్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకవైపు, 4th సిటీ ఒకవైపు, మూసీ ప్రక్షాళన, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వీటన్నిటికీ కూడా ఫైనల్ గా ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎట్ ది సేమ్ టైం మీరు 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నారో ఇంకా చాలా అమలు చేయాలి. ఇదంతా కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఈ గవర్నమెంట్ కి, నేను చెబుతాను. తీసుకెళ్ళి ఓవరాల్ గా ఈ 1 year లో 100 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్ ఈ సర్కార్ కి? అంటే ఏంటంటే ఓవరాల్ గా మనం ఇవ్వాలంటే సుమారుగా ఒక 60-65 దాకా వచ్చారు. కానీ తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అన్నది మొదలైనప్పుడు ఆ మార్కులు ఎటు వెళ్తాయి అన్నది చూడాల్సిన అంశం. ఆ మార్కులు ఎటు వెళ్తాయి, ముందుకు వెళ్తాయా, తర్వాత కేంద్రంలో కూడా వేరే ప్రభుత్వం ఉన్నందువల్ల ఎంత సహకారం లభిస్తుందన్నది కూడా చూడాల్సిన ఒక ప్రధానమైన అంశము. ఆ తర్వాత కాళేశ్వరము, తర్వాత యాదాద్రి, వీటి మీద జరుగుతున్న ఎంక్వైరీలు, ఇవన్నీ కూడా ఆలోచనలు. తర్వాత కొద్దిగా మొదట్లో హైడ్రావి రావడంలో కొద్దిగా ఈ రియల్ ఎస్టేట్ లో కూడా కొద్దిగా వెనకబడ్డారన్నారు, కానీ ఈ పేపర్ లో చూస్తే ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని మళ్ళా పికప్ అయ్యాయి అన్నది కూడా మనం చూస్తాం. కాబట్టి ఓవరాల్ గా గవర్నమెంట్ లో స్టెబిలిటీ ఉండాలి అన్నది నేను ఎప్పుడు కోరుకుంటాను. కాబట్టి ఇంకా కూడా వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సలహాలు ఏవైనా ఉంటే ఇవ్వండి అని కూడా వారు అందరినీ అడుగుతున్నారు. దట్ ఈస్ ఏ పాజిటివ్ థింగ్. తర్వాత ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ముందు చాలా ఎగ్జామ్లు పోస్ట్ పోన్ అవ్వడము, క్యాన్సిల్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కూడా రీవ్యాంప్ చేసి అనుభవజ్ఞులు, మంచి ప్రజల విషయాలు తెలిసే బుర్రా వెంకటేశం గారిని దానికి చైర్మన్ గా అపాయింట్ చేయడం కూడా ఒక మంచి వెల్కమింగ్ స్టెప్ అని నేను అనుకుంటాను. కాబట్టి ఓవరాల్ గా ఈ విధంగా మొదలైన ఈ జర్నీ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని, ఇన్వెస్ట్మెంట్లు ఏదైతే కమిట్ చేసుకుని వచ్చారో, దావోస్ కావచ్చు, లేకపోతే యుఎస్, సౌత్ కొరియా కానీ, వాటన్నీ కూడా ల్యాండ్ అయ్యేటట్టు, గ్రౌండ్ అయ్యేటట్టు కనుక చేసుకోగలిగితే, తర్వాత అందరి సమ్మతితో, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి, అందరినీ కలిసి మన సమస్యలను ఎలా తీర్చుకోవాలని ఈవెన్ వీరికి మిగతా అపోజిషన్ పార్టీలకు కూడా వారు ఆహ్వానం పలికారు, మీ దగ్గర ఏదైనా సొల్యూషన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. కాబట్టి రాబోయే కాలంలో ప్రతిపక్షాలకు, ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి వీటికి కూడా, తర్వాత క్యాస్ట్ సెన్సస్, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వీటిలో అన్ని 3 పార్టీలు మళ్ళా ఒక హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కులగణన అన్నది బీహార్ తర్వాత తెలంగాణలో చేపట్టారు. కాబట్టి
కులగలను కూడా త్వరగా పూర్తి చేస్తామని కూడా చెబుతున్నారు. కాబట్టి ఇది జరిగిన తర్వాత ఏ విధమైన పరిణామాలు ఏ విధమైన నిర్ణయాలు ప్రభుత్వం చేయబోతుంది, రిజర్వేషన్ విధానంలో ఏదైనా మార్పులు తెస్తారా? ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇందిరా సహాని కేసులో 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది. తర్వాత ఈ ప్రభుత్వం ముఖ్యంగా వచ్చింది 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాల రుణమాఫీ చేశారు. అది 6లో లేకున్నా కూడా తర్వాత ప్రకటించడం జరిగింది. అందులో సుమారుగా 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇంకా చాలా మందిని మీరు వదిలేశారు, అవ్వాల్సింది ఉంది అని చెబుతున్నారు. సో ఈ విధంగా ఈ ప్లస్లు మైనస్లతో ఈ 1 సంవత్సరం గడిచింది. కాబట్టి ముందుకు ఈ విధంగానే నడుస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ తెలంగాణను ఒక ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని ఒక వ్యక్తిగా నేను కూడా కోరుకుంటాను ప్రభుత్వాన్ని. చాలా మంచిగా క్లియర్గా అనాలిసిస్ చేశారు సార్. అసలు ఈ 1 year రేవంత్ గారి సర్కారు మీద సూపర్ సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.